ల్యాండ్ సర్వేలో అవినీతి తిమింగలం. ఇది తిమింగలం అంటే తిమింగలమే. ఇది డిప్యూటీ డైరెక్టర్ నరహరిరావు అక్రమాస్తులు రూపాయలు 180 కోట్లు. వీరిని అమ్మ వీళ్ళకు 180 కోట్లు అంటే వేసుకునే కోట్లలాగానే ఉన్నది. ఈ రకంగా దోపిడీ ప్రజల సొమ్ము ఇట్లా దోసుకుంటూ పోతుంటే ఏం చేయాలి? వీళ్ళకు శాశ్వతంగా ఉద్యోగం లేకుండా చేయాలి. ఇటువంటి శిక్షలు విధిస్తే తప్పితే దీన్ని కట్టడి చేయలేం. ప్రధానంగా మెయిన్ రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే ఈ అవినీతి. ఏం చేస్తున్నారు? చాత్రినాకలో ఇల్లు, నారాయణగూడలోని ఆఫీసులో ఏసీబీ సోదాలు, ఇంటి బెడ్రూమ్లో నోట్ల కట్టలు, రూపాయలు 1.54 కోట్లు, కిలో బంగారం సీజ్. రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూములు, గచ్చిబౌలీలు, బిల్డింగ్స్, ప్లాట్స్. నరహరి అరెస్ట్, నేడు రిమాండ్కు తరలింపు. వారే వా, సరిపోలే. యుద్ధం ఆగలే, ఇంకినది యుద్ధం ఆగలే. ఇంకా యుద్ధం ఇంకా నడుస్తూనే ఉన్నది. 180 కోట్లు అంటే అమ్మ, కనీసం అందులో ఒకనొకరికి 10 లక్షలు 20 లక్షలు ఇస్తే లైఫ్లు సెట్ అయ్యే ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. అటువంటి ఈ దొంగలని ఏం చేయాలంటే ఇక చెట్టు కట్టేసి పెట్రోల్ పోయాలి కిందంగా. ఇక ఏందా సంపాదన? ఏంది? ఎన్ఓసీలు ఇస్తారు, వీళ్ళు సర్వే చేస్తారు, దీని మీద ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పేసి రాసిస్తుడే. ఆ ప్రభుత్వ భూమి కావచ్చు, లిటిగేషన్ కావచ్చు, డబల్ రిజిస్ట్రేషన్ కావచ్చు, అన్నీ ఉండని ఇక సర్వే చేస్తారు, ఇచ్చి పడేసి మన దగ్గర లక్షలో కోట్లో భూమిని బట్టి దాని విలువను బట్టి వీళ్ళు డిమాండ్ చేస్తారు. ఈ డిమాండ్ చేసి ఈ రకంగా వస్తువుల పర్వం సాగుతున్నది. ఇక 180 కోట్లయింది, 18 దొరికినాయి. 180 దొరకని ఎన్ని ఉంటాయి? ఇంకా దొరకని ఎన్ని ఉంటాయి? ఆలోచన చేయరు. ప్రభుత్వం ఇటువంటి వాళ్ళ మీద కొత్త చట్టాలు తెచ్చి వీళ్ళని శాశ్వతంగా ఉద్యోగాల నుంచి లేకుండా చేయాలి. ఒకడొకడు అంటాడు, ఈ అవినీతి చేసేటోళ్ళు రంగలు 100 కోట్లు సంపాదించారు అనుకో, ఉద్యోగం ఉంటే పోతే పోనీ ఆ 100 కోట్లు తీసుకొని హాయిగా బతాం, మేము ఏనన్నా పెట్టుబడి పెడతాం, మంచిగా నిమ్మలంగా బతాం అంటే ఆ ధీమాలో ఉన్నారు. ఆ ధీమాలో ఉన్నోని ఏం చేయాలంటే జైల్లోనే పెట్టాలి. వీడిని ఎంజాయ్ చేయనియొద్దు. ఆ దోసుకున్న సొమ్ముతో కూడా ఎంజాయ్ చేయనీయకుండా 10 ఏళ్ళు జైల్లోనే ఉంటే అప్పుడు ఆ నొప్పి బాధ తెలుస్తుంది. ఈ పోతారు, జైలుకి పోతారు, 40 రోజులకు 50 రోజులకు బెయిల్ వస్తుంది, బయటకు వస్తారు, మళ్ళీ తర్వాత ఏదో ఓన్నో పట్టుకుంటారు, మళ్ళీ ఎక్కుతారు. ఇదే జరుగుతున్నది. దీని మీద కఠినమైన చట్టాలు రావాలి. ఇప్పుడు రైతులు ఉంటారు, భూములు ఉంటారు, వాడు అప్పులు చేసి కొన్న భూములు ఉంటాయి, కొన్నాక ఏదో లిటిగేషన్లో పడుతుంది, వానికి పని కానియరు, వాడే బాధలలో ఉంటాడు, వాని దగ్గర కూడా పైసలు వసూలు చేస్తారు ఈ దొంగలు. ఆలోచన చేయాలి ప్రభుత్వం. ఒకసారి కొంచెం ఆలోచన చేసి వీళ్ళని ఏడికాడికి తోడుకలు తీసే పని చేస్తే మంచిది.